ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాలు వందనాలు తెలుసుకుంటున్నాం. 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన కట్నం ఉంచమని ఆమెకు సెలవేయగా, ఎలీషా దగ్గరికి ఒక ప్రవక్తగా ఉండి చనిపోయిన అతని భార్య వస్తుంది. అయ్యా, నా పెళ్లి చనిపోయాడు, అతడు బాగా భక్తిగా ఉన్నాడు, ఇప్పుడు చనిపోయిన తర్వాత అప్పులో వాళ్ళు వచ్చి నా 2 బిడ్డలను కూడా వాళ్ళ అప్పులోనికి వాళ్ళు తీసుకెళ్లిపోయి తనకి వచ్చిన్నారు అని అన్నప్పుడు ఎలీషా అంటాడు, నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, అయ్యా నూనె కొండ ఉందా అంటాడు. సరే, అప్పుడు ఆయన ఏమన్నాడు, నీవు నీ కుమారులు ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసి అప్పుడు ఆ నూనె కుండలోని నూనె మిగతా వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకున్న పాత్రలన్నిటిలో పోయింది అని అన్నాడు. దైవజనుడి మాట ప్రకారంగా వాళ్ళు తలుపు మూసి నూనె పోసినప్పుడు నిండిపోయింది. అరువు తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. అప్పుడు వాళ్ళు అప్పు కట్టేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకేం గుర్తు చేస్తుందంటే, మరి సమస్య అనేది మన కుటుంబాల్లో కుటుంబంలో సమస్య ప్రారంభమైనప్పుడు ఎవరు ప్రార్థన చేయాలా? దైవజనులు అర్థం చేస్తారు, అవన్నీ కాదు. కానీ అసలు ప్రార్థన అనేది కుటుంబంలో రావాలా. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా, భార్య భర్తలు బిడ్డలు అందరూ కలిసి ఆ సమస్యను ఎదుర్కొనే దానికి వాళ్ళు ప్రయత్నం చేయాల. అది ఆ కుటుంబానికి ఇక్కడ వీళ్ళు మాకు అప్పులు ఉన్నాయి అంటే నేను చేస్తాను ప్రార్థన అని దైవజనుడు చెప్పాల. నువ్వు నీ కుటుంబం వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడు ఆ నూనె అలా పోయమన్నప్పుడు అక్కడ దేవుని కార్యం జరిగింది. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇంకా అనేక సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో అది దావీదు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు తన కాపురం ఉన్న సిక్లగు ఆ ప్రదేశం అంతా కూడా కాలిపోయి ఉంటుంది. తన భార్యలు బిడ్డలు అందరూ కూడా సరే వాళ్ళు శత్రువుల ఆస్తులంతా కూడా శత్రువులు దోచుకొని పోవటం. అలాంటప్పుడు ఒక్క దావీదే మనం 6వ వచనంలో మొదటి సమూయేలు 36లో, అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని ప్రార్థన చేసి, అయ్యా మమ్మల్ని రక్షిస్తావా మమ్మల్ని అని అన్నప్పుడు దేవుడి నుంచి జవాబు వచ్చింది, నిశ్చయముగా నీ వారిని నీవు తెలుసుకొని తప్పక నీ వారిని దక్కించుకుని ఉంచవాన్ని. దేవుడి నుంచి జవాబు వచ్చింది. మరి దేవుని బిడ్డలారంటే సమస్య దావీదు కుటుంబం కాదు, అందరూ. కానీ ఒక్క దావీదు తన కుటుంబం అంతా కూడా ఈరోజు శత్రువు చేతిలో బందీగా ఉంది కాబట్టి దావీదు దేవుడు మొరపెట్టాడు. ఆ విధంగా సమస్య నుంచి విడిపించబడ్డాడు. మరొక సందర్భం 17వ అధ్యాయంలో ఏలియా వర్షం రావాలి ప్రభు అని దేవుడు మొరపెట్టాడు, వర్షం వచ్చింది. 18వ అధ్యాయంలో అగ్ని కురవాలి ప్రభు అని మొరపెట్టాడు, అగ్ని వచ్చింది. అంటే ఒక్కొక్క సమస్యను ఎదుర్కొనే దానికి అది ఒక్కొక్కరుగా వారి కుటుంబంగా పోరాడిన సందర్భంలో, వ్యక్తిగతంగా వాళ్ళు పోరాడిన సందర్భంలో వాళ్ళు ఆ విధంగా సమస్య నుంచి విడిపించబడటం జరుగుతూ ఉంది. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఈ వాక్యం ఏమి తేటతెల్లం చేస్తుందంటే, మన కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలంటే మిగతా వాళ్ళందరూ ప్రార్థించడం మంచిది, కానీ దేవుని కార్యాలు జరగాలంటే, శత్రువు దూరం కావాలంటే, మనం బలం పొందుకోవాలంటే,
అపవాదిని మనం జయించాలంటే ఒంటరిగా మన కుటుంబం పోరాటం అనేది కంపల్సరిగా ఉండాల్సిందే. అలా మనం ఇప్పుడు మరి దావీదు జీవితంలోను, ఏలియా జీవితంలోను, ఆ యొక్క భక్తిపరుని ఆ కుటుంబం విషయంలో కూడా వాళ్ళ కుటుంబాలుగా పోరాడారు, వ్యక్తిగతంగా పోరాడారు, ఆ విధంగా విజయం సాధించారు. కాబట్టి కుటుంబం ప్రార్థన ద్వారా సమస్యను ఎదుర్కొంటే అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా మన కార్యాలు మనం పొందుకోగలం. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనకు అక్కడ సందర్భం తెలుసు. అది ఏంటంటే, అయ్యా అందరూ నిన్ను ఎరగనన్నా నేను మాత్రం నిన్ను ఎరగనని అనను అని పేతురు అంటాడు. పేతురు అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, సరే అట్లయితే నువ్వు రమ్మని చెప్పి పేతురు యాకోబు యోహాను తీసుకెళ్లి ఆయన ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు దూరంగా వెళ్లి ప్రార్థన చేస్తా ఉంటాడు. అయితే వాళ్ళు ఏం చేస్తా ఉంటారు, ప్రభు దూరంగా వెళ్లి ప్రేయర్ చేస్తా ఉంటే వీళ్ళు మాత్రం పడుకొని నిద్రపోతా ఉంటే ప్రభు ప్రార్థనలో నుంచి లేచి వచ్చి వాళ్ళకి అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాడు. మరొక సందర్భంలో మరి సువార్తలు అంటాడు, పేతురు మేల్కొని ఉండలేవా, ఒక గడి అయినా నువ్వు మేల్కొని ఉండలేవా అన్నాడు. అంటే పేతురుతో పర్టికులర్ ఎందుకు చెప్పాడు, నేను మాత్రం అందరూ పారిపోయినా నేను పారిపోను అన్నాను. కాబట్టి అలా పేతురు చెప్పిన ఆ సిద్ధపాటు వ్యక్తిగతమైన ప్రార్థన పేతురు జీవితంలో లేదు. కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ అయిపోయాడు పేతురు. ఎరగనని చెప్పి అబద్ధం చెప్పి ఒట్టు పెట్టుకుని బోరున ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ప్రార్థన జీవితం లేదు. మెలకువ కలిగి ప్రార్థించి సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పేతురు ఇక్కడ మనకు ఒక మాట ఏమర్థం అవుతుందంటే, పేతురు నువ్వు ప్రార్థన చేయమన్నాడు కానీ నేను నీ కోసం చేస్తానులే, నువ్వు మాత్రం పడుకొని నిద్రపోమని చెప్పలా. ప్రభు ఏం చెప్పాడు, నువ్వు శోధన ప్రవేశించుకుని ఉంటానంటే నువ్వు లేచి ప్రార్థన చేయి. వ్యక్తిగతంగా ఈ రోజు నీతో నాతో కూడా ప్రభు చెప్పిన మాటలు, నీ కుటుంబ సమస్యను ఎదుర్కోవాలన్నా, వ్యక్తిగతంగా నీ జీవితంలో ఉన్న ఈ పోరాటాలని అధిగమించాలని అంటే మనం కూడా మెలకు కలిగి ప్రార్థించాలా. ఏమాత్రం ప్రార్థనలో నిర్లక్ష్యం ఉన్నా మనం అపవాదిని జయించలేము, సమస్యను అధిగమించలేము, పోరాటంలో ఓడిపోయే వారంగా మనం ఉంటాం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థించడం అనేది, సమస్య రాకముందే దాన్ని అధిగమించుటకు ప్రార్థనల ద్వారా ఎదుర్కోవటం అనేది ప్రభువు మనకు నేర్పించిన గొప్ప మాదిరి. ఆ రీతిగా మాదిరిని అనుసరించి